ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం మ్యారేజ్ సిస్టమ్ మీద చాలా వీడియోస్ చేసాం, మనం పెళ్ళిళ్ళ మీద. పెళ్ళిళ్ళు అనేవి ఇల్లుని గుల్ల చేస్తున్నాయి అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య కాలంలో. మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే అప్పులు చేసి మరీ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అని, హల్దీ షూట్ అని, ఆ షూట్ ఈ షూట్ అని చెప్పేసి అప్పులు లోన్లు పెట్టి కూడా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా పరువు కోసం, ఒక ఏమంటారంటే పొజిషన్ స్ట్రాటజీ, మేము చూపించుకోవాలి, ఈ టైంలోనే చూపించుకోవాలి, పెళ్లి కాబట్టి 10 మంది వస్తారు కాబట్టి అనేది ఒక నడుస్తుంది. అంటే నిజంగానే ఇల్లు గుల్ల చేస్తున్నాయి పెళ్ళిళ్ళు అంటే ఏం చెప్తారు? చేస్తున్నాయి. ఇప్పుడు అబ్బాయి తరఫు వాళ్ళు కూడా పెళ్లి గ్రాండ్గా చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే తీసుకునే వాళ్ళు కట్నాలు తీసుకుంటున్నారు బాగానే, పెళ్లి కూడా గ్రాండ్గా చేయాలి మాకు, మా వాళ్ళు చాలా మంది వస్తారు, మీరు అన్నట్టు ప్రిస్టేజ్ అంటే చేసేది వీళ్ళు, ఆర్డర్ వేసేది వాళ్ళు, అప్పుడు గుల్ల అవుతున్నది వీళ్ళు, గుల్ల చేస్తున్నది వాళ్ళు. అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు రిసెప్షన్లు కూడా చేసుకుంటారు అంతంత ఖర్చులు పెట్టి. పాతకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం అని పెళ్ళైన మర్నాడు చేయించేవారు, అత్తగారింటికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయిని నెక్స్ట్ డేనే చేయించేవారు. చేయించిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏవో ఉంటాయి లైన్గా ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కొంతమందిని బంధువుల్ని పిలుచుకునేవారు, దగ్గర ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే పిలుచుకునేవారు, అంతే క్లోజ్. ఇప్పుడు అది రిసెప్షన్ అని చెప్పి పిచ్చి పట్టి ఎంత లో కేటగిరీ వాళ్ళు కూడా రిసెప్షన్లు చేస్తున్నారు. అంత స్లమ్ ఏరియాస్లో కుక్కలు పందులు తిరిగే సందుల్లో కూడా నేను చూస్తుంటాను. ఇది షామియానాలు వేసేసి ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేసి ఒక 100 కుర్చీలు తెప్పించేసి బిర్యానీలు అక్కడే వండేసి రోడ్డు పైనే, అదే రిసెప్షన్. మరి ఆ స్థాయికి వాళ్ళకి అది కూడా ఖర్చే. 4 మేకల్ని కోసేసి బిర్యానీలు చేసేసి అట్లా అవసరమా వాళ్ళకి, వాళ్ళ స్థాయికి? మరి వాళ్ళు ఏదో ఆటోలు తోలుకోవడమో చిన్న చిన్న పనులు చేసుకోవడమో ఉంటారు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు చేసుకున్నారు అంటే చేసుకోనివ్వండి, వాళ్ళకి కొంత డబ్బు లాస్ అయినా వాళ్ళకేం అనిపించదు. కానీ డబ్బు సంపాదించడమే కష్టంగా ఉండి సేవింగ్స్ చేయడమే కుదరని సంసారాలు ఉన్నాయి. వాళ్ళెందుకు లక్షలు కోట్లు తగలబెట్టుకోవడమో ఆలోచించుకోవాలి. పెళ్ళిళ్ళలోనే ఒప్పందాలు చేసుకోవాలి. అవన్నీ కాదండి మేము చేసుకుంటాం, ఇలా చేస్తాం అని అన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సరే పిల్ల బాగుంది, చదువుకుంది, లేకపోతే ఏదో ఒకటి సంపాదిస్తుంది, మా అబ్బాయితో పాటు ఇద్దరు కలిసి సంపాదించుకుని వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళు చేయలేమంటున్నారు కదా, పిల్ల బాగుంది, పిల్లని ఎందుకు వదులుకోవాలి అని వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. రాలేదనుకోండి వాళ్ళ బుద్ధి అక్కడే తెలుస్తుంది, పోనివ్వండి ఇంకో సంబంధం వస్తుంది. అంతేగాని అదే పట్టుకుని వేళ్లాడి వాళ్ళు అన్నవన్నీ ఒప్పేసుకుని పెళ్ళిళ్ళకి చేసేసామనుకోండి, మీరు పడే కష్టాలకి ఎవరు బాధ్యులు కారు. ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, 10కి 8, 9 కేసులు ఇవే జరుగుతున్నాయి. ఎందుకు? మనదే కదా తప్పు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మేమేమని చెప్తే అయిపోతుంది కదా, లేదా మేము చేయలేమని చెప్తే సరిపోతుంది కదా, మా స్థాయికి తగ్గట్టుగా మేము చేస్తాము అని అనాలి. ముందే చెప్పేస్తే రేపు సమస్యలు రావు. అలా కాకుండా మీరు చేశారనుకోండి, ఇప్పుడు ఇక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఎలాగోలా అప్పు చేసి మీరు ఇవన్నీ చేశారనుకోండి, పెళ్ళయిన తర్వాత ఆ కేటగిరీ బట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి డబ్బాస్ పుడుతుంది. వాళ్ళకి పుట్టి మీరు ఇంకా 4 లక్షలు తీసుకురా, 5 లక్షలు తీసుకురా, మాకు అప్పు ఉంది, అప్పు తీర్చాలి, నీకు బాధ్యత లేదా అనే వ్యధ మాటలని చెప్పి ఈ అమ్మాయితో డబ్బు తెప్పించడము ఇస్తున్నారు కూడా పుట్టింటి వాళ్ళు. వెనకాల ఇంకో అమ్మాయి పెళ్ళికి ఉన్నా సరే ముందు వీళ్ళ డిమాండ్స్కి వాళ్ళు ఏం చేయలేక డబ్బు ఇస్తున్నారు కూతురికి. కాపురం బాగుండాలి కదా ఫస్ట్ ఎయిడ్గా, ఇంకా మరీ ముదిరిపోతే వచ్చాయమ్మా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ముందైతే కాపురం చెడగొట్టకూడదు కదా, సరే ఏదో ఒకటి ఇద్దాంలే వాళ్ళు అడిగారు అని చెప్పి ఇస్తున్నారు. అది కూడా పెద్ద తప్పే. అది కూడా మీరు ఏదో తీసుకుని వాళ్ళ దగ్గర ఉండి కాదు, మీరు చేసుకున్న అప్పులకి మేము బాధ్యులమా? మీరు బిఫోర్ మ్యారేజో లేకపోతే మ్యారేజ్కో మీరు అప్పులు చేసుకుంటే దానికి మేము బాధ్యులం కాదు. మేము ఏమేమి ఇస్తామో ఎలా చేస్తామో ఒప్పందాలు చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత మీరు ఇలా తెమ్మనడం ఏంటి? ఇప్పుడు చాలా మనం కేసులు చూసాం కదా, ఇంకా అంత డబ్బు తీసుకురా. మొన్న డాక్టర్ అమ్మాయి 25 లక్షలు ఇచ్చాము అని కూడా చెప్పారు కదా. ఎందుకు ఇవ్వాలి అసలు? మీ ఇంటి సమస్యలకి మీరు పడండి. అమ్మాయి ఎందుకు తేవాలి, అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ పెళ్ళయిన తర్వాత అనుకుని ఇద్దరు కూడా అప్పులు చేసుకుంటేనో, అనుకోని పరిస్థితులు ఏమన్నా వస్తేనో ఇద్దరు సంపాదనలో నుంచి తీర్చుకోవచ్చు, అది బాధ్యత అనుకుని భార్యాభర్తలుగా. కానీ ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా. ధూమ్ధామ్గా పెళ్ళిళ్ళు, ధూమ్ధామ్గా, మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టు మటన్ బిర్యానీలు అవి ఇవి, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టడము, గ్రాండ్గా డెకరేషన్కే లక్షలు అవుతుందండి. ఒక్కసారే కదా మేడం పెళ్ళి అనేది, మరి చేసుకోవాలిగా. మరి పాతకాలంలో చేయలేదే.
పాతకాలంలో అందరికీ దర్జా కావాలి, ఎప్పుడూ కావాలి. మనిషి నైజం పుట్టిన దగ్గర నుంచి మనిషి అనాది కాలం నుంచి మనిషి బుద్ధి అలాగే ఉంది. మరి అలాగే ఉన్నప్పుడు అప్పుడు అనుకోలేదే మనిషి, ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే సౌకర్యాలు అవైలబిలిటీస్ అనేవి ఎక్కువైపోయాయి, ప్రతిదీ దొరికేస్తుంది. ఆడవాళ్ళు పాతకాలంలో చుట్టాలు 4 ఆడవాళ్ళు నడుము బిగించి వంటలు చేసేవారు పెళ్ళిళ్ళకి. పెద్ద తాటాకుల చాప అమ్మేవారు, పెద్దదన్నమాట, 10x10 ఏదో సైజు అడుగులు అనమాట. నేనంటే ఒక రూమ్ సైజులో తాటాకు చేపలు అమ్మేవారు. అవి కడిగేసి శుభ్రంగా నేల మీద వేసేసి ఒక కొత్త బట్ట ఏదన్నా ఉతికి పిండి దాని మీద వేసి వండిన అన్నం మొత్తం దాని మీద వేసి దాని మీద ఇంకొక పిండిన గుడ్డ వేసేవారు. అన్నం పులిహార కూడా అంతే, అలాగే కలిపి దాని మీద కూడా వేసేవారు. మరి ఇక బూరెలు గారెలు అనేవి గంపల్లా పెట్టేవారు, వచ్చిన వాళ్ళకి వడ్డించేవారు. ఇప్పుడేంటి బయట నుంచి క్యాటరింగ్లు వంట వాళ్ళని పిలిపించి వేల మంది జనాన్ని పిలిచి సంతర్పణ భోజనాల్లాగా పెట్టడము. వీళ్ళు వెళ్ళిన వాళ్ళ కుక్కల్లాగా ఎగబడితే ఒక్కడికి కూడా సరిగ్గా స్వీట్ అందితే పప్పు అందదు, పప్పు అందితే అన్నం దొరకదు, అన్నం దొరికితే మజ్జిగ దొరకదు, అలాంటి భోజనం పెడుతున్నారు. చాలా మంది తినకుండానే వెనక్కి వస్తున్నారు. ఎంతమందికి అందుతున్నాయండి అవి? అసలు అందవు ఎవరికి. ముందు చెప్తున్నాను, కుక్కల్లాగా ఎగబడితే ఆ ప్లేట్స్ లో అసలు నిజంగా నాకు అసహ్యం వేస్తుంది అలాంటివి చూస్తే. ప్లేట్ ఇలా పట్టుకుని వెళ్తే నాకు పెట్టి నాకు పెట్టి నాకు పెట్టి అంటుంటే వాళ్ళు ఎవరికి పెడతారు, ఎంతమందికి అని పెడతారు? పెట్టేవాళ్ళకి పెడుతుంటారు, పెట్టని వాళ్ళు ఎగబడుతుంటారు, అక్కడ గొడవలు అవుతూ ఉంటాయి. పెట్టించుకున్న వాళ్ళ ప్లేట్లు మీద పడిపోవడం, పట్టుచీరలు నాశనం అయిపోవడం. మీరు అలా ఎందుకు పిలుస్తున్నారు అంతమంది జనాన్ని? దగ్గర వాళ్ళని పిలుచుకోండి, ఒక 400-300 మందిని సరిపోరా? మీరు ఇంతమందిని పిలిచి ఆ చిన్న హాల్లో కిక్కిరిసిపోయి మీద పడేసుకునేంత దరిద్రపు సిచ్యువేషన్ తీసుకొస్తున్నారే మీ గొప్ప కోసం. 1000 మందిని పిలిచి మీరు అన్నట్టు అన్ని రకాలు పెట్టామంటే అన్ని రకాల్లో ఎన్ని రకాలు వచ్చిన వాళ్ళకి అందుతుంది? అసలు సరిగ్గా భోజనం చేసి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, చెయ్యని వాళ్ళు ఎంతమంది? మీ గొప్ప అన్నారే, వీళ్ళు బయటకు వచ్చి బండబూతులు తిడుతున్నారుగా. ఇంతమందిని పిలుస్తారా? భోజనం కూడా చేయకుండా వచ్చామని శాపనార్థాలు పెట్టట్లేదా? పెళ్ళికి వచ్చిన వాళ్ళు దీవించి వెళ్ళాలి కానీ శాపనార్థాలు పెడితే బాగుంటుందా? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అక్షంతలు వేసే ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు వీళ్ళు. ఎందుకు? ఎంతమంది జనాలు వచ్చారు, భోజనం అందదు, ముందు భోజనం చేద్దాం పదా అని చెప్పి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ అది. ఇంకా అక్షంతలు వేయాలని కూడా అనిపించదు, అటు నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా మేడం, మరి ఆ కపుల్స్ అసలు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు కలిసి కదా? ఇది ఒక క్వశ్చన్. మీరు ఇంత చేస్తారు మళ్ళీ వీళ్ళు ఏమైనా సరిగ్గా ఉంటారా? ఆ పెళ్లిలోనే గొడవలు కొన్ని జరుగుతాయి. పెళ్లి తాళి కట్టక ముందు నుంచే ఫోన్లు కదా. ఏంటి మీ అమ్మ ఇలా అందంట, మా అమ్మని ఇలా అంటుందా, మీ అమ్మ అయితే ఎలా అంటుందా, మా అమ్మ కాదా మాట్లాడుతుంది అమ్మాయి అంటే ఏదో కొంచెం సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. లేకపోతే మీ అమ్మాయి ఇలా అంది. మొగుడు అని ఒక సినిమా వచ్చింది కదండి, ఆ పిల్ల పేరేంటి, గోపీచంద్ ఒక అమ్మాయి ఎవరో, అందులో తాప్సి తాళి కట్టుకుని ఇంకా అత్తగారింటికి వెళ్ళాలి, అప్పుడు కొట్టుకోరు, తల్లినే కొట్టేస్తారు. అసలు వెయ్యంకులు కొట్టుకుంటారు, అసలు మొగుడిని కొడుతుంది, చివరికి అక్కడ అత్తగారింటికి వెళ్లకుండా అక్కడే విడిపోవడం. ఇలాగే జరుగుతున్నాయి ప్రతి పెళ్లిలోనూ. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే అవసరం ఏంటండి? అసలు పెద్దవాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ ఇది ప్రకారం పెళ్లి చేస్తారు, పిల్లలు ఊరుకోవాలి, పెద్దవాళ్ళు అన్ని సరి చేస్తారు. అబ్బే ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడిస్తున్నారు, చెప్పవే మీ కాబోయే భర్తకి, లేకపోతే మీ ఆయనకి చెప్పు అని ముందు నుంచి మొదలు పెడతారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మో పెద్దవాళ్ళు మాట్లాడితే గొడవలు వస్తాయని పెద్ద హీరోయిన్ని నేను సెటిల్ చేసేయగలను నేను చెప్పి మొదలు పెడుతుంది. అట్నుంచి ఆ అబ్బాయి కూడా అంతే, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని చెప్పి అతను కూడా ఏదో సెటిల్ చేయాలని ప్రయత్నించే క్రమంలో వీళ్ళిద్దరు శత్రువులు అప్పుడే అయిపోతారు. బిఫోర్ మ్యారేజ్ అవుతారు, లేదంటే తాళి కట్టంగానే అవుతారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరికి ఎక్కడ పడదండి. ఎందుకంటే మా అమ్మని మీ వాళ్ళు ఏదో అన్నారు, నన్ను మీ వేలు విడిచిన వాళ్ళు ఎవరో పెన్నమ్మలు తాతయ్యలు ఎవరో నన్ను ఏదో అన్నారు, నన్ను కూర్చోమన్నారు, నుంచోమన్నారు, ఇటు రావద్దన్నారు, ఏదో ఒకటి చెప్తుంది. అతను కూడా ఏదో ఒకటి అంటాడు, మా ఇంట్లో పద్ధతులు ఇవి, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని అప్పుడే అనేస్తాడు. పెళ్ళి తాళి కట్టిన తర్వాత వెళ్ళిపో అనే వరకు అతను వెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడి నుంచే మొదలవుతుంది వాళ్ళకి. వెళ్తే ఉంటే ఉంటారు, లేదా అప్పటి నుంచే విడాకులకి అప్లై చేసేసుకుంటున్నారు. అదే 3 నిమిషాల మొక్కలంటే ఇదే, ఇలా చేసేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా? పెద్దవాళ్ళు ఇలా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయటం వల్ల, పిల్లలు ఇద్దరు ఇలాగా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం వల్ల వీళ్ళ కాపురం మొదలు పెట్టక ముందే ముక్కలైపోతారు. ఇంత డబ్బు దేనికి ఖర్చు పెట్టారు మీరు? మీరు ఖర్చు పెడితే పెద్దవాళ్ళ కింద మీద పడి మీరు ఒక సెటిల్మెంట్ చేసి పిల్లల్ని మంచిగా చల్లగా ఉండండి అని దీవించి కాపురం పెట్టించి మీరు తప్పుకోవాలి, ఏ సమస్యలు రావు. ఇలా చేయటం వల్ల పెళ్ళైన మర్నాటి నుంచే సమస్యలు వస్తాయి. ఏమంటారంటే పెళ్ళైన రోజు నుంచి గొడవలేనండి,
వీటి వల్లే గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరికి ఏ గొడవలు రావు, వీళ్ళ వల్లే వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ విషయం. వాళ్ళిద్దరికి ఏమి రావు, వాళ్ళు అనబట్టే. కాబట్టి ఇంత దూరం రావటానికి కారణం అతిగా పోవటానికి ఇవన్నీ రీజన్స్ అనమాట. ఓవర్గా అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేయటం, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళని తినకుండానే కొన్ని ఇవన్నీ నేర్పడం, వాళ్ళు అలా అయిపోవడం. ఒక విషయం చెప్పండి మేడం, అంటే అప్పులు పాలవడానికి చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? పెళ్లి. నిజమే, పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలి, అమ్మాయి బాగుంటుంది, అబ్బాయి ఫలానా ఇష్టపడి చేసుకుంటున్నాడని బ్యాండేజ్ మరి చెప్తారు. చెప్పినప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చెప్తుంది, అబ్బా మా అత్తగారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. కానీ ఈ క్రమంలో నువ్వు చెప్పు అనుకునే క్రమంలో గొడవలు వచ్చేస్తున్నాయి. గొడవలు వచ్చేసి ఏదో చిన్న చిన్నవి జరగలేదని, లేకపోతే మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెళ్ళైన తర్వాత ఏదైనా అడగటం అని వెళ్తే, నాకు అప్పులు ఉన్నాయి నీ శాలరీలో నుంచి తీర్చు అని అడగటం, ఏది కూడా వీళ్ళకి నచ్చని విషయాలు జరుగుతాయి. జరిగినప్పుడు ఇలా అయిపోతుంటాయి. కాబట్టి ఏ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా సరే లిమిట్గా చేసుకోండి. మీరు ఎందుకు దేశం వాళ్ళందరినీ ఎందుకు పిలవాలి? మీ చుట్టాలు ఎంతమంది ఉంటారండి? మహా అయితే ఇటు 100 మంది అటు 100 మంది. ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది వేసుకోండి. పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంతమంది. మ్యాక్సిమం 400 కంటే ఎక్కువ మీరు ఎవరిని పిలుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి భోజనాలు పెట్టడానికి మీకు ఎక్కువ డబ్బు ఖర్చు అవ్వదు. ఇంకా డెకరేషన్లు అంటారా, చూడండి నేను చూస్తుంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్ తెప్పించి విపరీతంగా డెకరేషన్. వచ్చిన వాళ్ళు ఎవరు చూస్తారు? అసలు అవన్నీ ఎవరు చూడరు. లంచ్ టైంకి వస్తారు, అటు వెళ్ళిపోతారు, అక్షంతలు వేసేసి వేయకుండానే వెళ్ళిపోతారు. నీ డెకరేషన్లు ఎవరు చూస్తారు? అక్కడేదో పెట్టారు ఇక్కడేదో పెట్టారని ఎవరు చూస్తారు? నా ఓటోళ్ళు కాస్త అబ్జర్వ్ చేస్తారు అంతే. మిగతా వాళ్ళందరూ గబగబా భోజనాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఇంతంత పిల్లలకు కూడా ప్లేట్ పిచ్చేసి వాళ్ళు కింద ఒలిగిపోసేస్తారు. ఫస్ట్ కింద పడేసారు. న్యూసెన్స్ అనమాట అక్కడ. ఈ న్యూసెన్స్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏదైనా సరే ఇదంతా కూడా అవసరం లేదు. ఇంపార్టెంట్ వాళ్ళని కొంతమందిని పిలుచుకోండి. మీరు అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం లేదు. గొప్పలకి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ అప్పులు వాళ్ళు తీర్చరు సరికదా. పెళ్ళైన తర్వాత కొంచెం డబ్బు అవసరమైన శబ్దమని పిల్లని ప్రెషర్ పెడతారు. ఎందుకు ఇంత ఖర్చు పెట్టారుగా? గోల్డ్ ఉంది మీ దగ్గర, ఏం మాకు అల్లుడు కొంచెం అప్పుల్లో ఉన్నాడంటే పిల్లమోహన్ చూసి కాస్త ఇవ్వలేరా? ఆ పిల్లకి సంబంధించిందే కదా అదంతా అని అంటారు. ఆ అమ్మాయిని కూడా వాళ్ళు ప్రెషర్ తీసుకొస్తారు. అంటే వీళ్ళ ఖర్చు అక్కడ ఆశ పుట్టిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఎంత ఉందని ఎలా తెలుస్తుంది? చెప్తేనో చూపిస్తేనో. వీళ్ళు చూపిస్తున్నారుగా. చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆశ పుట్టదా? ఫర్ ఎగ్జాంపుల్ వెనకాల ఇంకో అమ్మాయి ఉందనుకోండి, ఒకలా ఉంటుంది. అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒకలా ఉంటుంది. లేదు ఒకటే ఒక అమ్మాయి అనుకోండి, ఇంకోలా ఉంటుంది. అర్థం చేసుకోండి, ఆలోచించండి. మరి అప్పుడు అడిగే విధానాలు రేంజెస్ ఎలా ఉంటాయి అక్కడ? అలా అనమాట. అసలు ఒకటే కూతురు ఇదంతా ఏం చేసుకుంటారు అని మొదలు పెడతారు. బాగా టార్చర్. ఎలా అయినా సరే ఇవ్వమనటమే. కాబట్టి మనమే వాళ్ళకి ఆశ పెడుతున్నాం, మనమే ఎంత ఉందని చెప్తున్నాము. అంటే ఇక్కడ మీరు అప్పు చేసి ఇదంతా చేశారన్న సంగతి వాళ్ళకి అనవసరం. ఒకవేళ తెలిసినా అనవసరం. మీరు అప్పు తీర్చుకునే కెపాసిటీ ఉందిగా అనుకోవచ్చుగా. కాబట్టి మీరు అంత అప్పు చేయనవసరం లేదు. లేకపోతే కొంతమంది కూతుళ్ళు పెళ్ళైన తర్వాత సంపాదించి అమ్మలకి పంపిస్తూ ఉంటారు అప్పులు తీర్చుకోండి అని. ఆ భరోసాతో కూడా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇవాళ రోజున అలాగే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. అమ్మ నేను సర్దుతాను, మీరు గ్రాండ్గా చేయండి, నా ఫ్రెండ్స్ వస్తారు, అది ఇది. కొంతమంది అయితే అబ్బాయిలు వాళ్ళ ఫ్రెండ్స్కి లిక్కర్ పార్టీలు కూడా పెట్టుకుంటుంటారు. అంటే వాళ్ళ వైపు నుంచి అనుకోండి. ఒకవేళ వీళ్ళ వైపు నుంచి కూడా అలాంటి ఆచారాలు ఉంటే పెట్టుకుంటున్నారు. అనవసరంగా పెళ్ళిళ్ళల్లో తాగడం ఏంటండి? తాగితే పండగ అంటే పాత రోజుల్లో ఎలా ఉండేది? ఇప్పుడు పెళ్ళి అంటే పండగ అంటే తాగాలి, తిండి సంగతి తర్వాత. ఇవన్నీ ఖర్చులే కదా, బోల్డ్ అని ఖర్చులు అవుతాయి ఒకదానికి. ఆ ఫ్లవర్ డెకరేషనే కానీ, లిక్కర్ పార్టీలే కానీ, ఐటమ్సే కానీ, అన్ని ఐటమ్స్ ఎవరో తినరు. 4-5 ఐటమ్స్ తిన్నాక బోరు కొట్టి మిగతా ఎలా తినాలో అర్థం కాక మడిచేసి లేచిపోతారు, కింద మీద పడేసి. ఇదంతా మీరు ప్రతి పెళ్లిలో చూస్తున్నారు కదా. చూసి ఒక్కళ్ళైనా మేల్కోరా? ఎన్ని తింటున్నారు వాళ్ళు? మహా అయితే 5-6 తింటారు, మిగతా వేస్ట్ అవుతున్నాయి కదా. అందుకని చెప్పి మీరు చక్కగా పెట్టండి. పప్పు, చారు, కూర, ఒక స్వీటు, ఒక బిర్యానీ లిమిటెడ్గా పెట్టండి. 10 రకాలు పెట్టుకోండి. పోని మిగతా అన్ని అనవసరం. తినలేరు, మనిషి అనేవాడు తినలేడు. పొట్లాం కట్టుకుని తీసుకెళ్ళలేడు కదా, బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళలేడు కదా. కాబట్టి వేస్ట్, వృధా. భోజనం చేసే ప్లేట్లన్నీ కూడా ఫుడ్తో నిండి ఉంటున్నాయి. ఆ ఫుడ్ అంతా వేస్టేగా. తిండి లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మరి మీరు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకుంటున్నారు, పిల్ల కాపురానికి గ్యారంటీలు లేకుండా పోతున్నాయి. ఇవంతా కూడా తల్లిదండ్రులు చేస్తున్నదే. పిల్లల మాట వినాల్సిన అవసరం లేదు. పిల్లలు చెప్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం, అక్క పెళ్ళి అయితే అలా చేసావు, పిన్ని కూతురు పెళ్ళి అలా చేశారు, నాకు చేయలేరా మీరు? వాళ్ళు ఏమనుకుంటారు? ఏ మాటలు మీరు వినకండి. సంపాదించేది మీరు, అప్పు చేయాల్సింది మీరు, అప్పు తీర్చాల్సింది మీరు. ఎవడు వచ్చి ఏది చేయడు.
అది అది ఒక్కటి తెలుసుకుంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. కొంచెం మందినే పిలుచుకోండి, 300-400 కంటే ఎక్కువ పిలవటం అనవసరం. స్తోమతకి మించి చేయొద్దు. ఏ ముక్కు మొహం తెలిసినాడు ఒక్కడున్నా సరే రమ్మని పిలిచేస్తారు, 1000-200 మంది అయిపోవడం అవసరం లేదు. థ్యాంక్ యూ.